మై సెల్ఫ్ రాజేంద్ర లావణ్య మరియు కాకర్ పొలాస. మేము వాడుకున్న ఫస్ట్ ఇన్కమ్ 580, లాస్ట్ ఇన్కమ్ 10,390 రూపాయలు. గుడ్ మార్నింగ్ ఎస్టేట్. నేను ఏం చదువుతాననే మాది కరీంనగర్. నేను బిఫోర్ వెస్టేజ్ యాక్సిస్ బ్యాంక్లో వర్క్ చేసినప్పుడు పిల్లలు చిన్నోళ్ళు, పిల్లల కోసం నేను జాబ్ పని చేసిన. అప్పుడు నాకు వెస్టేజ్ పరిచయం అయింది. మా అప్లైన్ వచ్చేసి గోపి సార్. సారు నాకు హెల్ప్ చేయడం వల్ల నేను ఇప్పుడు డైరెక్టర్ లెవెల్లో ఉన్నా. నా ఫస్ట్ ఇన్కమ్ 334, హైయెస్ట్ ఇన్కమ్ 10,000. గుడ్ మార్నింగ్ ఎస్టేట్. నేను కిషన్ సంధ్య రాణి నా పేరు. నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ 380 రూపీస్, లాస్ట్ మంత్ ఇన్కమ్ మొన్న బ్రౌన్కి 5,230 రూపాయలు. జీతం చెప్పలేదు, 12,000 జీతం వచ్చింది. 3 వందలు ఫస్ట్ వచ్చింది నాకు. ఎందుకంటే 10 తారీఖు కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనకి ఎంత జీతం ఇచ్చినా కానీ మనం 4,000, 5,000 ఉంటుంది గవర్నమెంట్. కానీ మన కంపెనీ ఎంత సూపర్ ఇచ్చిందంటే నేను దానికే నమ్మినా కంపెనీ. గుడ్ మార్నింగ్ లీడర్స్. మా అప్లైన్ వచ్చేసి రాజన్ సార్. మేము ఇంతకు ముందు అగ్రికల్చర్ చేసేవాళ్ళం, ఇప్పుడు కూడా వ్యవసాయం చేసుకుంటున్నాం. ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి 158, మేము షేర్ చేయడం వల్ల వచ్చిన ఇన్కమ్ వచ్చేసి 30,000. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మై నేమ్ వచ్చేసి సుబ్రహ్మణ్య రంజిత్ కుమార్. మాది విలేజ్ వచ్చేసి మల్లాపూర్ మండలం, రత్నాపూర్ గ్రామం. నేను ఎంఎస్సి జువాలజీ చేసిన, ఉస్మానియా యూనివర్సిటీలో ఉంటూ గ్రూప్స్ ప్రిపేర్ అయినా. ఎక్కడ కూడా జాబ్స్ లేవు అని గ్రహించిన, చాలా సెక్టర్లలో టీచింగ్ చేసిన, కాలేజ్లో జువాలజీ చెప్పిన. అండ్ నేను షోరూమ్లలో మేనేజ్మెంట్ చేసిన, మేనేజర్గా సేల్స్ మేనేజర్ చేసిన. ఎక్కడ కూడా ఫ్యూచర్ అనిపించింది. 15,000 నుంచి 20,000 పోవడం చాలా కష్టం అనిపించింది. ఒక 5 నుంచి 7 సంవత్సరాలు చేసిన, ఒక 15,000 నుంచి 20,000 పోలేకపోయినా. అదే టైంలో నాకు వెస్టేజ్ బిజినెస్ ఆపర్చునిటీ వచ్చింది. ఈ బిజినెస్ టేక్ ఓవర్ చేసిన. ఇక్కడ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే మా భార్యకు యూరిన్ ఇన్ఫెక్షన్, కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉంటుండే. ఎన్ని హాస్పిటల్ తిరిగినా తగ్గలేదు. అండ్ మన అపోలో హాస్పిటల్, కరీంనగర్ అపోలో హాస్పిటల్ సురేష్ గౌడ్ గారి దగ్గర చూపించిన, అండ్ నిమ్స్ హాస్పిటల్ చూపించిన, హైదరాబాద్ నిజామాబాద్ వచ్చేసి శ్రీహర్ష కిడ్నీ హాస్పిటల్ చూపించిన, మెట్పల్లి చూపించిన, చాలా హాస్పిటల్ చూపించిన. ఎక్కడ కూడా ఏం చెప్పారంటే, బాబు వాటర్ ఫుల్ తీసుకోవాలా, వాటర్ ఎప్పుడైతే తగ్గుతుందో ఈ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది అని చెప్పేవాళ్ళు. వాటర్ ఎక్కువ తీసుకున్నా ఈ ప్రాబ్లం ఫేస్ చేసిన. వర్షాకాలంలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా, అప్పుడు ప్రాబ్లం ఉండదు కదా అనుకునేవాడిని. కానీ ఆ టైంలో కూడా ప్రాబ్లం ఫేస్ చేసిన. సార్ మరి ప్రాబ్లం తగ్గదు అంటే, ఎప్పుడైనా ఏమో మెడిసిన్ వాడుకోవాల్సి ఉంటుంది, జీవితాంతం వాడుకోవాలని చెప్పారు. ఏం చేసిన అంటే, రాజేందర్ సార్, గోపి సార్ నాకు చాలా సార్లు చెప్పారు, ఈ వాడుకోవటం మన దగ్గర ఉంటాయి చెప్పారు. ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. ఒకసారి వాడి చూద్దామని వాడి చూసిన, క్రాన్బెర్రీ వాడినా, అండ్ నానోడర్మా, అలోవెరా, కిడ్నీ హెల్త్ వాడినా. మా భార్యకి ఎన్నిసార్లు చెప్పింది, 2 months వాడింది. నేను ఒక 5 months వరకు ప్రోడక్ట్స్ తీసుకొని పోయినా, 2 months మాత్రమే వాడింది. 2 months లో సూపర్ రిజల్ట్స్ వచ్చి 8 సంవత్సరాల నుంచి ప్రాబ్లం అంటే నాకు 8 సంవత్సరాల క్రితం పెళ్ళైంది. 8 సంవత్సరాల నుంచి నా ప్రాబ్లము రీసెంట్ తగ్గింది. అది తగ్గిన తర్వాతనే మా భార్య ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. 8 సంవత్సరాల తర్వాత బాబు. ఓకే, నేను స్టార్ డైరెక్టర్ పొజిషన్లో ఉన్నాను. నా ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి 450 రూపాయలు, హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి 25,610 రూపాయలు. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ లీడర్. గుడ్ మార్నింగ్. టికెట్స్ ఎంతమంది తీసుకున్నారు? అందరు తీసుకున్నారా? ఓకే, థ్యాంక్ యూ. నా పేరు లాస్య, మరి ప్రాపర్ రైకల్ దగ్గర గోపల్పూర్. నాకు స్టార్టింగ్ ఈ అవకాశం అనేది మన గ్రేట్ అప్లైనర్ మన సంతోష్ సార్ వల్ల వచ్చింది. రాపాల సంతోష్ కుమార్ సార్. ఒకసారి గట్టిగా. ఓకే, థ్యాంక్ యూ. వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం, ఎన్నో రోజుల వరకు ఎన్నో నెగిటివ్స్ వస్తూనే ఉంటాయి. కానీ ఆపేయలే, నేను మీటింగ్కి వస్తూనే ఉన్నా, నేర్చుకుంటూనే ఉన్నా కాబట్టి ఇక్కడ నిలబడ్డా. అట్లా నిలబడ్డా కాబట్టి ఏం చేసినా ఫస్ట్ అంటే ఇంట్లోకి సంబంధించిన నిత్యావసర సరుకులు, సబ్బులు, పేస్టులు కిరాణా షాప్లో బంద్ చేసి వెస్టిజ్లో తీసుకోవడం వల్ల
ఓకేనా? చెప్పిన తర్వాత మనం ఎందుకు వచ్చినాం ఇందులోకి? 3 తరాల సెక్యూరిటీ కోసం వచ్చినాం. అవునా కాదా? 3 తరాల కోసం కాబట్టి ఒక నెలను చూస్తాం మనం. అవునా? మనం ప్రతి ఒక్కరం ఇక్కడ కనబడాలి, నిలబడాలి, మన పేరు వినబడాలి అంటే ఫస్ట్ మనం నిలబడాలి. ఎన్ని నెగటివ్స్ వచ్చినా మనం నిలబడ్డామంటే ఏదైనా మనతో సాధ్యమే. ఎవరైతే మనల్ని మీటింగ్ లో తీసుకొచ్చి కూర్చుంటే పెట్టిండో మన గ్రేట్ అప్లైనర్, వాళ్ళు చెప్పిన మాటను వింటూనే ఉండాలి. ఓకేనా? నేను ఇంట్లోకి సంబంధించిన నిత్యావసర సరుకులు కిరాణా షాప్ లో పనిచేసి ఇక్కడ తీసుకోవడం వల్ల వచ్చిన ఫస్ట్ మంత్ ఇన్కమ్ 505 రూపాయలు వచ్చింది. తర్వాత లాస్ట్ మంత్ ఇన్కమ్ 50,000. ఓకేనా? థ్యాంక్ యూ. Good morning, leaders. Good morning, leaders. Right, myself Ramesh Netpalli, Arapet. సో నేను స్టడీ కంప్లీట్ చేసిన తర్వాత ఫ్యామిలీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ తోని గల్ఫ్ వెళ్ళి రావడం జరిగింది. ఒక 5 years వరకు అక్కడ వర్క్ చేసినాం. సో అక్కడ వర్క్ చేయడం అనేది వర్ణాతీతం ఉంటుంది, వెళ్ళిన వారికి చాలా మటుకు తెలుసు. సో మధ్యలో వెకేషన్ వచ్చినప్పుడు మా యొక్క ఫ్రెండ్ క్లాస్మేట్ గోపి సార్, థ్యాంక్ యూ గోపి సార్, సో చెప్పిండు ఇప్పుడు గల్ఫ్ లో వర్క్ చేస్తున్నావు, సో అక్కడ నీకు ఇన్కమ్ వస్తుంది, సో రిజైన్ చేసి వచ్చిన తర్వాత నీ ఇన్కమ్ ఉంటుందా ఉండదా అని క్వశ్చన్ చేసిండు. సో దాన్ని మైండ్లో పెట్టుకొని మళ్ళీ రిటర్న్ వెళ్ళి మళ్ళీ వర్క్ చేసుకున్నాం, మళ్ళీ వచ్చినాం, కరోనా పుణ్యం అని చెప్పి ఇంటికి రావడం జరిగింది. సో ఈ సిస్టమ్ గురించి ఎంత చెప్పినా వినలేదు. లాస్ట్ 1 year నుండి హార్ట్ఫుల్గా వర్క్ చేస్తున్నాను. సో మా నాన్నగారికి వచ్చిన రిజల్ట్ జాయింట్ పెయిన్ ప్రాబ్లంతో ఈ సిస్టంలో నేను స్టాండర్డ్గా నిలవడం జరిగింది. అతనికి ప్రొడక్ట్ తీసుకున్నప్పుడు ఫస్ట్ చిన్న 2-3 సప్లిమెంట్లు వాడినప్పుడు ఒక 62 రూపాయలు ఐఎస్టీఆర్ తీసుకున్నాను. ఫస్ట్ చెక్ తీసుకున్నాను. ఐఎస్టీఆర్ వచ్చేసరికి 15,520 రూపాయలు తీసుకున్నాను. ప్రజెంట్ వచ్చేసరికి నేను లాస్ట్ డిసెంబర్లో స్టార్ డైరెక్టర్ పిన్ యూత్ లెవెల్ అచీవ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. విష్ యూ వెల్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మిస్టర్స్. నా పేరు రజ్యా, మాది రైకల్. మా అబ్బాయి వచ్చేసి లాస్ట్ మేడం సంతోష్ సార్, రమేష్ సార్ కోసం ఒకసారి గ్రేట్ జాబ్. ఎందుకంటే నాకు ఎటువంటి అక్షరం ముక్క రాకుండా నేను వాళ్ళు చెప్పినట్టు విన్నా కాబట్టి ప్రతి ఒక్కటి నాకు చెప్పుకుంటూ మరి ఇక్కడ నిలబెట్టిరు నన్ను. వాళ్ళ కోసం ఎంత టైం చెప్పుకున్నా తక్కువనే. ఓకేనా? నా ఫస్ట్ ఇన్కమ్ నేను ఇన్కమ్ వాడుకుంటే వచ్చింది. ఫస్ట్ ఇన్కమ్ 135, హైయెస్ట్ ఇన్కమ్ 35,800. థ్యాంక్ యూ. Good morning, Mr. Good morning. Myself, Pasha, myself. నేను బిఫోర్ స్టేట్ కార్ డ్రైవర్ను. ఇలా రావడం కారణం మన గ్యాన్స్ వాడడం వల్ల ఇలా వచ్చిన నేను. ఇప్పుడు మన ఇన్కమ్ వచ్చి 450 రూపాయలు ఫస్ట్ ఇన్కమ్, లాస్ట్ ఇన్కమ్ వచ్చి 16,500 రూపాయలు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వెస్టీస్. ఎలా ఉన్నారు అందరూ? యాక్టివ్గా ఉండాలి. అవునా కదా? అందరం ప్రొడక్ట్ వాడుతున్నాం కాబట్టి మనం యాక్టివ్గా ఉండాలి. జోస్ అనేది తగ్గకూడదు. ఓకేనా? ఓకే. నా పేరు వచ్చేసి వనజ లక్ష్మణ్, మరి చంగల్. మా అప్డేట్ వచ్చేసి రాజశేఖర్ సార్, లక్ష్మీపుత్ర రాజేష్ సార్. ఓకే. అసలు నేను హెల్త్కి వాడుతున్నానండి. ఫస్ట్ నాకు అసలు చాలా ప్రాబ్లమ్స్ ఉండే. ఎన్ని హాస్పిటల్ తిరిగినా తగ్గలేవండి ప్రాబ్లమ్స్. కాకపోతే నాకు మా అల్లడి ద్వారా పరిచయం అయింది. కానీ ఆమెనే ఇక్కడ సిస్టంలో ఉండదు సార్. కానీ నేను మన రాజశేఖర్ సార్ను, రాజన్ సార్ను పట్టుకున్నాను. అసలు సిస్టమ్ అనేది నేను ఇక్కడ ఫస్ట్ 8% అయిన తర్వాత వచ్చేసి ఛాంపియన్ డే వచ్చింది. ఛాంపియన్ డే లాస్ట్లో కూర్చున్నా అసలు. అక్కడ డిసైడ్ అయ్యాను అసలు నేను. ఇక్కడికి వచ్చిన తర్వాత టెస్ట్ మంత్స్ చెప్తున్నారు, ఇన్కమ్ చెప్తున్నారు. అన్నా కదా 3 తరాల ఇన్కమ్ అంటున్నారు. ఇది బాగుంది కదా. మనం భూమి మీద ఉన్నా లేకపోయినా మన కిందికి ఇన్కమ్ వచ్చేది ఇది కావాలి. అవునా కదా? దానికి ఫిక్స్ అయినాయి. ఓకేనా? ఓకే. నేను నా హెల్త్కి వాడుకుంటే నా ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి 311 రూపాయలు. నా లాస్ట్ ఇన్కమ్ 40,000. దాంతోపాటు 12 లక్షల కార్ తీసుకున్నానండి, టాటా నెక్సన్ కార్. ఒక 2,000, 3,000 ఇంట్లో పొద్దంతా కూర్చొని విడుదల చేసుకొని ఒక మామూలు హౌస్ వైఫ్ నాడు. అలాంటిది ఈరోజు ఎస్టీది పుణ్యమాని 12 లక్షల కారు 40,000 ఎవరిస్తారండి మనకి?
గుడ్ మార్నింగ్ వెస్టీ. నా పేరు డాక్టర్ అన్నయ్య, నా ప్రాపర్ గంభీర్పూర్ పత్రాపూర్ మండల్. నేను ఫస్ట్ మా అబ్బాయి గోపి సార్ అండ్ రాజేంద్ర సార్ యూత్ ఐకాన్ చందు సార్ గారు ఫస్ట్ ప్లాన్ చెప్పినారు. ప్లాన్ చెప్తే ఏందో కొత్త ఉంది చూద్దాంలే అని చెప్పి ఐడియా అయితే తీసుకున్నాం. ఐడియా తీసుకున్న తర్వాత మా అప్లై ఉండే గోల్వాల గంగాధర్ సార్ని DCMS మాజీ వైస్ చైర్మన్ వారు ఫస్ట్ ఒకసారి నన్ను మీటింగ్ తీసుకెళ్ళారు. ఆ మీటింగ్ కూడా ఏం చేసినంటే మీటింగ్ అయిన తర్వాత హెయిర్ ఆయిల్ అండ్ షాంపూ ఇవి 2 తీసుకున్నా. అప్పుడు ఏముంది, నాకు చుట్టూ ప్రాబ్లం ఉండే, ఎన్నో షాంపులు వాడినా. ఆ షాంపూ ఎన్ని వాడినా కానీ నాకు రిజల్ట్ రాలేదు. అయితే ఈ హెయిర్ ఆయిల్ ఈ షాంపూ వాడిన తర్వాత వితిన్ 5 days లోపల నాకు మంచి రిజల్ట్ వచ్చింది. అదే దీన్ని గట్టిగా నమ్మి నాకున్న అగ్రికల్చర్ ఉన్నది, దానికోసం గ్రానల్స్ వాడినా. గ్రానల్స్ అయితే చాలా సూపర్ రిజల్ట్ వచ్చింది. ఉన్నది 2 ఎకరాలు, దాంట్లో ప్రతి పంటకి 150 బస్తాలు వస్తున్నాయి. ఇది ఇతర ప్రమోట్ చేస్తూ పోతుండగా నేను డైరెక్టర్ అయినా. నెక్స్ట్ ఇదే మూమెంట్లో పోతే మా అబ్బాయి హాస్టల్లో చదువుకుంటాడు. ఆ అబ్బాయికి పెరలసి వచ్చింది. ఇక్కడనే జగిత్యాల హాస్పిటల్లో తీసుకొచ్చినాం. ఆ సారు పెద్ద లిస్ట్ హాస్పిటల్ ఒక 2 లక్షల చిల్లర ఖర్చు అయింది. అప్పటికి మా సార్ చెప్తుండ్రు క్రిల్ ఆయిల్ వాడాలి అని. ఇక ఇంటికాడ ఆలోచించరా, ఇంత పెద్ద హాస్పిటల్కి వచ్చినాం, దీన్ని డబ్బులు పెడుతున్నాం, ఈజీగా గెటిన్ అవుతాం కదా అని చెప్పి ఆడవాళ్ళు నమ్మరు. ఎందుకంటే వాళ్ళు ముచ్చట్లు పెడతారు, ఇక్కడ బాగుంటుంది అక్కడ బాగుంటుంది, అవన్నీ పనికి రావని చెప్పి నేను ఇక్కడ నుంచి హైదరాబాద్ తీసుకోవాలంటే హైదరాబాద్ తీసుకుపోయినాం. అక్కడ కూడా ఏం కమ్మి కాదు. తర్వాత వచ్చినాక వారం రోజుల తర్వాత క్రీలాయిల్ ఇచ్చిన 4 బాక్సులు అయిన తర్వాత 100% క్యూర్ అయింది మా బాబు. టీం విదేశపుడు పోతూ సిల్వర్ పొజిషన్లో ఫస్ట్ మార్కులు వచ్చే 106 రూపాయలు, సిల్వర్ పొజిషన్లో 12,784. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వేసి. నా పేరు వచ్చేసి బుద్ధిరెడ్డి, మల్లారపేట గ్రామం, గొల్లపల్లి మండల్. నేను అగ్రికల్చర్ ఫీల్డ్ నుంచి వచ్చిన వీళ్ళకు నా హెల్త్ గురించి ఫస్ట్ వాడుకున్నా. ఇది నాకు మైగ్రేన్ తలనొప్పి కొంచెం ప్రాబ్లం ఉండే. క్రిల్ ఆయిల్, ఎలార్జిన్ ఆయిల్, యానోడర్మా ఇవి వాడుకోవడం ద్వారా నాకు రిజల్ట్ వచ్చింది. రావడం ద్వారా ఇది ఈ వెస్టేజ్ అనేది నమ్మకం వచ్చి ఇందులో స్టార్ డైరెక్టర్గా కంప్లీట్ చేశాను. ఫస్ట్ ఇన్కమ్ 158, లాస్ట్ ఇన్కమ్ 25. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మెసేజ్. మై సెల్ఫ్ దేవేంద్ర తిరుపతి రెడ్డి. మా ప్రాపర్ వచ్చేసి హుజరాబాద్. నేను ఇప్పుడు గోల్డ్ డైరెక్టర్లో ఉన్నాను. నేను హెల్త్ కోసం వచ్చిన. హెల్త్ అంటే కిడ్నీ ఇన్ఫెక్షన్ బాగుండేది నాకు. ఎన్ని హాస్పిటల్ తిరిగినా తగ్గలేదు. డాక్టర్లు ఏమనేదంటే వాటర్ తాగమ్మా, వాటర్ తాగు అనేది. ఎంత వాటర్ తాగినా నాకు ఇన్ఫెక్షన్ వచ్చేది. వస్తే నాకు పరిచయమైన ఒక వ్యక్తి వచ్చి ఇందులో ఇట్లా ఐడి తీసుకోండి అని అన్నారు. అంటే మాకు ఏం చెప్పలేదు, ఇన్ఫర్మేషన్ లేదు, నేను ఐడి ఇవ్వను అని అన్నాను. అంటే ఇందులో ప్రొడక్ట్స్ బాగుంటాయి, మీరు ఒకసారి వచ్చి మీటింగ్ విన్న తర్వాతనే తీసుకోండి అని చెప్పి వచ్చింది. సరే అని ఐడి తీసుకున్నా. తీసుకొని మీటింగ్ వచ్చినా నాకు ఏం అర్థం కాలేదు. సప్లిమెంట్లు అంటారు, ఏమో అంటారు, నాకు ఏం అర్థం కాలేదు. కానీ మా అప్లైన్ వచ్చేసి నిర్మలా భాస్కర్ రెడ్డి అండ్ రమేష్ సార్, పద్మా మేడం, వీళ్ళు ఏం చేశారంటే నన్ను గట్టిగా పట్టుకున్నారు. హెల్త్కి వాడు, నీకు రిజల్ట్ వస్తుంది, కంపల్సరీ రిజల్ట్ వస్తుంది, వస్తే వచ్చిన తర్వాత నువ్వు నమ్ము అని అన్నారు. అయినా నీకు సప్లిమెంట్ తీసుకున్నా, పక్కా పడేసిన, కూరుకున్నా. మేడం నిర్మలా భాస్కర్ రెడ్డి మేడం ఊరికే ఫోన్ చేసేది. ఫోన్ చేసి వాడమ్మన్న తర్వాత వాడితేనే కదా రిజల్ట్ అని చెప్పి కాల్ చేసేది. కాల్ చేస్తే సరే అని
కానీ వాడడం స్టార్ట్ చేస్తే 20 డేస్కే నాకు రిజల్ట్ వచ్చింది. అట్లనే రిజల్ట్ వచ్చింది కానీ మీటింగ్ వింటే అగ్రికల్చర్ ప్రోడక్ట్ అనేది నాకు బాగా నచ్చింది. నచ్చి వాడితే నాది చౌడు భూమి, సగం పంట కూడా రాకపోయేది. అట్లాంటిది ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత నాకు ఫుల్ రిజల్ట్ వచ్చింది. ఎవరికి రాని రిజల్ట్ నా పొలంలో వచ్చింది. ఇందులో నేను హెల్త్ కోసం వాడుకుంటే వచ్చిన ఇన్కమ్ 301 రూపాయలు. లాస్ట్ ఇన్కమ్ వచ్చేసి 25,525 రూపాయలు. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ మిస్టేజ్. గుడ్ మార్నింగ్. రామదా సిరోంజా విలేజ్, మహారాష్ట్ర. నేను ఇందులోకి గ్రాన్యువల్స్ వాడుకొని వచ్చాను. గ్రాన్యువల్స్ వాడుకున్న 15 రోజులకు పక్క రైతులు చాలా బాగుంది, ఏం వేశారని అడిగాను. అడగడంతో మా సార్కి ఫోన్ చేసి ఇట్లా సంగతి అని చెప్తే సరే వాళ్ళు కూడా ఇద్దామని చెప్పి ఫస్ట్ అయితే నాది ఐడి క్రియేట్ చేసుకోవాలి, ఇట్లా ఐడి ఉంటుందని చెప్పారు. సరే అని చెప్పి ఐడి క్రియేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత సాఫ్ట్వేర్ తెప్పించుకొని పక్క రైతులకు 2 గ్రాన్యువల్స్ ఇచ్చి అదే మంత్లో 140 రూపాయలు వచ్చింది. లాస్ట్ మంత్ సిల్వర్ డైరెక్ట్గా లాస్ట్ మంత్ ఇంకా 13,437 రూపాయలు. సిల్వర్ డైరెక్టర్ ఫ్రమ్ నెప్పల్లి. అయితే నేను ఇక్కడ వెయిట్ లాస్ వాడిన ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చినప్పుడు నేను చదువుకున్న నిరుద్యోగిని, జాబ్ రాలేదు. ప్రైవేట్ సెక్టార్లో వచ్చిన ఇన్కమ్ అనేది నాకు సరిపోదని చెప్పి డైరెక్ట్ సెల్లింగ్ కెరియర్గా తీసుకున్నా. నేను వెయిట్ లాస్ వాడిన తర్వాత నేను 2 మంత్స్లోనే 9 kg తగ్గిన. అదే రిజల్ట్ షేర్ చేసుకుంటే అప్లైన్ హెల్ప్ చేసుకుంటే నాకు ఒక 1500 టీమ్ వచ్చింది. నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ 299, హైయెస్ట్గా 24,300 రూపాయలు. గుడ్ మార్నింగ్ మిస్టేజ్. నా పేరు రమేష్, మా కుటుంబాలు. నేను ఆర్ఎంపీ డాక్టర్గా వర్క్ చేస్తా. మా గ్రేట్ అప్లైన్ రాజకుమార్ సార్. నేను ఆర్ఎంపీ డాక్టర్ కాబట్టి నా దృష్టి అంతా ఫస్ట్ దేని ఉంటుందండి, హెల్త్ సప్లిమెంట్స్ ఉంటుంది. రాజకుమార్ సార్ వచ్చిండు, ఒకరోజు ప్లాన్ చెప్పిండు, హెల్త్ సప్లిమెంట్స్ గురించి కూడా చెప్పిండు. అప్పటికే నాకు ఒక 2-3 పేషెంట్లు మొగాల నొప్పులతోటి షుగర్ పేషెంట్స్ బాధపడుతున్నారు. సరే సార్ చెప్పిండు అని చెప్పి ఒకసారి ఇద్దామని చెప్పి ఇచ్చిన. మొగాల నొప్పులకి ఇచ్చిన, షుగర్ అంటే వాళ్ళకి ఫస్ట్ చెప్పిండు. సార్ కూడా చెప్పిండు ఖచ్చితంగా 6 months వాడాలి, 3 months తర్వాత రిజల్ట్ వస్తుందని చెప్పి చెప్పిండు. నేను కూడా పేషెంట్లో చెప్పడం జరిగింది, 3 months వాడమని చెప్పి చెప్పిన. వాడేది రిజల్ట్ కనిపించేయండి. ఇంకోటి ఏంటంటే నేను ఇందులోకి రావడానికి మెయిన్ ఏంటంటే ఆరోగ్యం ఒకటైతే పాసివ్ ఇన్కమ్ 3 జనరేషన్స్. ఏ పని అయినా సరే మనం చేసిన రోజులే, మన లైఫ్ గ్యారెంటీ లేదు, ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో గ్యారెంటీ లేదు. మనం ఉన్నా లేకపోయినా కూడా మన ఫ్యామిలీకి పాసివ్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. నేను డిసెంబర్లో స్టార్ట్ అయిపోయానండి. నా ఫస్ట్ ఇన్కమ్